ధర్మపురి అరవింద్ గారిని ఎంపీగా గెలిపించుకున్నారు ప్రజలు. సో ఈసారి ఎలా ఉండబోతోంది? ఆ పసుపు బోర్డు కానీ అక్కడికి ఇచ్చిన రైతుల హామీలకు సంబంధించి కానీ ఎంతవరకు నెరవేర్చగలిగారు ఆయన? నిజామాబాద్లో 2018 అసెంబ్లీ ఎలక్షన్లో మాకు 7 అసెంబ్లీలో 93,000 ఓట్లు వచ్చినాయి. ఎంపీకి ధర్మపురి అరవింద్ గారికి 4,80,000 ఓట్లు వచ్చినాయి. 6 నెలలనే 93,000 నుంచి 4,80,000. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3,65,000 ఓట్లు వచ్చినాయి. 93,000 నుంచి 3,65,000 ఓట్లు అయినాయి బీజేపీకి. ఇక అప్పుడు ఎంపీకి ఎట్లయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ మనం ఏజ్ పెడితే సీనియర్, మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్, కానీ అది ఇప్పుడు మన అన్నామలై ఉండేగా తమిళనాడు, ఆయన చాలా యంగ్. మరి ఎవరు డైనమిక్ అంటే అన్నామలై డైనమిక్. ఏజ్ ప్రకారంగా కాదు. 2 సార్లు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి. గత 2 సార్లు 2018లో ఓడిపోయాడు. కాంగ్రెస్ వేవ్ ఉన్న 2023లో కూడా ఓడిపోయాడు జీవన్ రెడ్డి. అట్లంటే అరవింద్ గారు కూడా మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవట్లేదు. ఎంపీ అంటే బీజేపీ ఎంపీ ఎలక్షన్స్లో మోడీ సెంట్రల్ స్టేట్లో బీజేపీ అంత గవర్నమెంట్ ఏర్పాటు చేసే అంత బలంగా లేదని కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు బై ఎలక్షన్లో గెలిచిండు. బై ఎలక్షన్ అంటే క్యాండిడేట్ చూస్తారు, కానీ జనరల్ ఎలక్షన్స్ అంటే ఎవరు గవర్నమెంట్ వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి చూస్తారు. ఇక రేవంత్ రెడ్డి మాటకాడితనం ఉంది, 2 లక్షల రుణమాఫీ 9 నాడు చేస్తారు. దాంట్లో ఈ అరవింద్, బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ అందరూ ఓడిపోయారు. ముఖ్యంగా ఒక రాజాసింగ్, తర్వాత కొత్త స్థానాల్లో 7 తప్ప. అయితే అక్కడ నిజామాబాదు ఏంటంటే ఇప్పుడు విన్నింగ్ చాలా వీటిలో వీడియోలు సర్వేలు ఏంటంటే 1వ స్థానం కోసం పోటీ లేదు. 2వ స్థానం కాంగ్రెసా బీఆర్ఎస్, 2వ స్థానం కోసమే పోటీ. తెలంగాణలో వచ్చే హైయెస్ట్ మెజార్టీలో 2వ ప్లేస్ ఉంటుందా బీజేపీకి వచ్చే మెజార్టీలో ఎంపీ సీట్ 3 లక్షలు 4 లక్షలు అట్లా వచ్చే మెజార్టీలో మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ ఉంటుంది. ఈ 3. కాబట్టి అరవింద్ స్ట్రాటజీలో నెంబర్ 1 ఆయన మాట్లాడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి బిడ్డనే ఓడగొట్టిండు. ముఖ్యమంత్రి బిడ్డ కవిత కన్నా స్ట్రాంగ్. 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన జీవన్ రెడ్డి కవిత కన్నా స్ట్రాంగ్ కాదు కదా. అందులో అప్పుడు బీజేపీ బలం ఎంత 93,000 ఓట్లు, ఇప్పుడు 3,65,000 ఓట్లు. కాబట్టి నిజామాబాద్లో అరవింద్కు పోటీ లేదు. సెకండ్ ప్లేస్ కోసమే ఆ ఇద్దరి మధ్యన జీవన్ రెడ్డి జగిత్యాల్లో ముస్లింల కోసం రెచ్చగొట్టి హిందువులను అవమానకరంగా మాట్లాడాడు 45 రోజుల క్రితం. అది మొత్తం వెళ్ళింది మెసేజ్. తర్వాత ఇప్పుడు సర్వే తీస్తే కూడా జగిత్యాల రూరల్, కోరుట్ల కొన్ని తప్ప జీవన్ రెడ్డి క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ లేదు ఎక్కడ. మిగతా బోధను, నిజామాబాద్ అర్బను, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, ఇక్కడ ఎక్కడ వీటిలో లేదు. బాల్కొండ, ఈ 5 నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డి అంటే పెద్దలు ఎవరికి తెలిసిన వ్యక్తి, అంటే ఇట్లా టచ్ ఉన్న వ్యక్తి కాదు. అరవింద్ టచ్ ఉండి స్ట్రాటజీగా వర్కౌట్ బాగా చేసుకునే వ్యక్తి అరవింద్. ధర్మపురి అరవింద్ అంటే స్ట్రాటజీలో నెంబర్ 1. తర్వాత కేసీఆర్ కూడా వీళ్ళకి బిడ్డ కొడుకు చెప్పేది, అరే ఆయనతో పెట్టుకోకురి మళ్ళీ పప్పు సారి కాస్తారు 2 రోజులు మీకు, మీరు అన్నారనుకో 2-3 రోజులు వెయిట్ చేస్తారు, మొత్తం డేటా తీసుకుంటాడు, మళ్ళీ మీరు మెసలేదు. అంత గొప్ప స్ట్రాటజిస్టు, మాటకారి, డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఎస్పీలు వీళ్ళు కూడా జర అరవింద్తో పోవాలంటే, ఎందుకంటే పాయింట్ తీస్తాడు, తర్వాత ఎత్తి చూపిస్తాడు, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాడు. పసుపు బోర్డు తెచ్చాడు. పసుపు ధర రికార్డు ఇప్పుడు 20,000, 18,000, 20,000 పసుపు. ఒకసారి పసుపు ధర తక్కువ ఉంటే ఇంపోర్ట్ చేసుకుంటుంటే వెళ్ళి అమిత్ షా గారిని కలిసి పసుపు ఇంపోర్ట్ బ్యాన్ చేయించింది మన దగ్గర ఇంపోర్ట్. ఎందుకంటే ఇక్కడ పసుపు ధర రైతులకు మేలు జరగాలని. అది అప్పుడు పీయూష్ గోయల్ దగ్గర పోయిండు. పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ ఉండే. అమిత్ షా గారు కలిసిపోతే ఏందయ్యా అమిత్ షా గారు నీ గురించి ఇంత చెప్తారు, ఇంత పట్టుబడుతున్నారు ఏందా అని పీయూష్ గోయల్. ఆ వీడియో వచ్చింది. అంటే రైతుల కోసం పనిచేసే వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అది క్లియర్గా చెప్పారంటే మాకు ప్రామిస్ చేశారు. అప్పుడు ఎవరంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వీరుంటే రాజ్నాథ్ సింగ్, ఇప్పుడు కూడా వారు అక్కడ వచ్చి నిజామాబాద్ ప్రామిస్ చేశారు కదా మేము పసుపు బోర్డు ఇస్తామని. సో పసుపు బోర్డు వచ్చింది. పసుపు రైతుల ధరలు బాగున్నాయి. పసుపు అంటే ఇండియాలో ఫేమస్ నిజామాబాద్. కాబట్టి రైతులు హ్యాపీగా ఉన్నారు. క్యాపబుల్ క్యాండిడేటు, బెస్ట్ ప్రైమ్ మినిస్టర్, బెస్ట్ లీడరు మోడీ వేవ్ దేశం మొత్తం ఉంది. తెలంగాణలో కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న సొంత పాపాలనే కదా ఆయన ఖర్గే కానీ అద్దంకి దగ్గర ఏమండు, మీరు హిందువులా, మీకు రాముడు ఏమైనా చిన్న ఆయన, సీతమ్మ ఏమైనా చిన్న ఆయన, హిందువులను అవమానకరంగా మాట్లాడాడు. మీరు హిందువులు ఎట్లయితారు అంటే రాముడి కుటుంబంలో పుడితేనే హిందువులా? రాముడు మాకు తండ్రే, శ్రీరాముడు మాకు తండ్రే తల్లి భావిస్తాం మేము. ఎందుకంటే హిందూ ధర్మంలో రాముడిది ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మగా, హిందూ ధర్మం. రాముడు కన్నా ముందు కూడా కృతయుగంలో కూడా హిందూ కల్చర్ ఉంది. ఇంకోటి అన్నాడు అంతే అంటే హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలుసా అని. ఆది అంతములు లేని చరిత్ర హిందూ ధర్మం.
ఎందుకంటే అది ఒకసారి ఓ మతస్థాపకుడు మిగతా 3 మతాలున్నాయి కదా ఈ ఎడారి మతాలు వాటిలాగా ఒక మతస్థాపకుడు మత గ్రంథము మత ఇది లేదు, ప్రవక్త విధానం లేదు. అది కల్చర్. అది మతమే కాదు హిందూ అనేది కల్చర్, ఎవాల్వ్డ్ కల్చర్ ఈ పర్టికులర్ రీజన్లో. కాబట్టి దాన్ని ఇక మిగతా మతాలు వచ్చాక దీన్ని కూడా మతం చేస్తే మన మైండ్లలో కూడా మతం హిందూ మతం అని పడ్డది. ఆ విధంగా అతను వీళ్ళు అటు ఖర్గే కూడా అయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మీ ఇంట్లో జోరబడి మీ అల్మారులు బలగొట్టి డబ్బులు తీసుకుపోయి బయట వస్తాం, ముస్లింలకు ఇస్తాం, ఎక్కువ మంది పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇస్తాం, మీకు పిల్లలు లేకపోతే మేమేం ఏంటి అంత హిందూ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఘోరంగా. తర్వాత ఈయన అంకుల్ శ్యామ్ పిత్రోడా ఆయన ఏం మాట్లాడాడు పశ్చిమ దేశం భారత పశ్చిమ భాగంలో అరబ్బుల్లాగా ఉంటాడు మనం ఇండియన్స్, తూర్పు భాగంలో చైనా వాళ్ళలాగా ఉంటారట, దక్షిణ భాగం మేము ఆఫ్రికన్ లాగా ఉంటామట, మనం ఆఫ్రికన్. ఇంత రేసిస్ట్ అంటే భారతదేశం ఒకటి కాదు, ఇది వేరే ఒక ప్రజలు కాదు ఘోరంగా అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ అడ్వైజర్ ఓవర్సీస్ ప్రెసిడెంట్. ఇది కాంగ్రెస్ చరిత్ర. భారత్ జోడో కాదు, ఇది భారత్ తోడో పార్టీ కాంగ్రెస్. కాబట్టి ఈ గాడిదగుడ్ల పార్టీ కాంగ్రెస్, గాడిదగుడ్ల నాయకుడు రేవంత్ రెడ్డి. సో ఈ విధంగా మాట్లాడే 10 లక్షల కోట్లు తెలంగాణ చూసి మేము బుక్ కూడా ఇచ్చాను మీకు ఖర్చు పెట్టింది. అయినా గాడిద గుట్టించారు. గాడిద గుడ్డు పెడతా అండి, గాడిద గుడ్డు ఎలాగ వస్తుంది? ఇటువంటి మాటలు రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏంటంటే 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ కానీ వీటన్నిట్ల తర్వాత వీళ్ళది ప్రచారం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా ఓటేసేటప్పుడు మన ప్రధాని కూడా కావాలి, ఏ పార్టీకి ఇవ్వాలి. మోడీతోని రాహుల్ గాంధీని పోలిస్తే 99% జనం ఏది మిగతా ఫీలింగ్ క్యాస్ట్ రిలీజన్ లాంగ్వేజ్ ఇంకే వేరే లేకుంటే మోడీనే లైక్ చేస్తారు. ప్రపంచం నెంబర్ 1 నాయకుడు మోడీ. ఈయనకి ఏ అనుమానం లేదు. స్టేజ్ మీద ఏం చేస్తాడో తెలియదు. ఢిల్లీ స్టేజ్ మీద కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతారు, భారత్ జోడో యాత్ర పక్కన ప్రియాంక గాంధీ కూర్చున్నప్పుడు ఏం చేసిండు అది చెప్తే బాగుండదు. అటువంటి మెంటల్